ఈ అంకుల్ తెలుసా మీకు? పోనీ ఈ పెయింటింగ్స్‌ని ఏం ఆర్ట్ ఫామ్ అంటారో తెలుసా? తెలవదు గదా! ఐ నో కొందరికే తెలిసుంటదని. ఇది మన తెలంగాణలో చేర్యాల్లో జిఐ ట్యాగ్ వచ్చిన చేర్యాల్ పెయింటింగ్స్. 400 ఓల్డ్ ఇయర్ హిస్టరీ ఉంది వీటికి. లెట్స్ గో సీ అబౌట్ దెమ్. హే గైస్, సో ఇన్ని ఇయర్స్ నుంచి నేను పెయింటింగ్ చేస్తున్నా కూడా ఇన్ని ఇయర్స్ నుంచి నాకు తెలియదు ఈ ప్లేస్ కి ఇంత గొప్పతనం ఉందని. నాకు 1 year కింద తెలిసింది చేరియాలకి జిఐ ట్యాగ్ ఉందని. అప్పుడు కూడా నాకు కన్ఫ్యూజన్ ఉండేది చేరియాలా చీరియాలా అని. 2 ప్లేసెస్ నాకు తెలుసు. ఈ చేరియాల్ మా ఊరికి చాలా దగ్గర ఉంటది. బట్ స్టిల్ ఇన్ని ఇయర్స్ నేను ఇడికి రాలేకపోయినా ఫైనల్ గా 1 month నుండి ఇడికి వద్దామని చెప్పి వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే ఇప్పటికి కుదిరింది నాకు. అండ్ ఐ ఆమ్ హియర్. నేను వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. మాస్క్స్ ఎంత బాగుంటాయి హోమ్ డెకర్కి. సో అంకుల్ని ఎట్లా చేసిరని అడిగిన, చింత గింజలతో చేసినామని చెప్పిండ్రు. అసలు ఎంత టైం పడుతుంది ఏంది అంకుల్ని అడుగుదాం. మాస్క్ ఏంటంటే ఒక్క రోజులు పట్టదు, అది ఎండాలి. ఒక 10 పెట్టుకుంటాం, 10 పెట్టుకొని 10 స్టెప్ బై స్టెప్ ఒక అరగంటల 10 నిమిషాల మెత్తేస్తారు ముక్కు మూతి అంతా. కానీ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఎండాలి. తర్వాత ఫస్ట్ బేస్ తీసుకోవాలి. బేస్ తీస్తే బుర్రలాగా వస్తుంది. తర్వాత ముక్కు మూతి పెట్టాలి. తర్వాత ఎండబెట్టాలి. తర్వాత ఆకురాయి కొట్టాలి. తర్వాత క్లాత్ వేయాలి. తర్వాత శుద్ధ పోయాలి. తర్వాత పెయింట్ కలర్స్ వేయాలి. కలర్స్ వేసినాక మళ్ళీ వార్నిష్ చేయాలి. స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఒక్కసారి కూర్చోరమ్మా రండి. అదే ఇది కూడా చింతగింజల పొడి ఇంకా సాడస్ట్తో చేసిరంట. ఎంత అడోరబుల్ ఉంది అసలు. ఇవన్నీ పెయింటింగ్స్ కూడా కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ ఇట్ ఈజ్ ఫర్ సేల్. మొత్తం గ్లాస్ ఫ్రేమ్ చేసి దే ఆర్ పుట్టింగ్ అప్ ఫర్ సేల్. ఎంత బాగున్నాయి ఒక్కొక్కటి. అంటే ఇట్లా విలేజ్లో మనం రోజు చేసే పనులు ఉంటాయి కదా, అట్లాంటివి ఉన్నాయి. నేను కూడా ఒకటి తెచ్చుకున్నా. ఈ ఫ్రేమ్స్ ఎంత బాగున్నాయో. దిస్ కృష్ణుడు స్టోల్ మై హార్ట్ అట్ ఫస్ట్ సైట్. అంకుల్ నాకు ఈ పెయింటింగ్స్ ఎట్లా చేసిండో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండు. లెట్స్ సీ. మొత్తం కలర్స్ ఫిల్అప్ చేస్తాం. కలర్ అయిన తర్వాత అవుట్లైన్ బ్లాక్ ఇస్తాం. అట్లా డైరెక్ట్ ముక్కు మూతి పెట్టినాం అనుకో ఎట్లుంటుందంటే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇట్లా పెట్టుకొని ఇట్లా పెడితే మొత్తం డీటెయిల్స్ పెట్టుకొని అవసరం లేదు. ఇట్లా అట్లా ఏదో రఫ్గా తీసేస్తాం అన్నట్టు. ఏంది ఇదైతే రఫ్గా ఏమైతే ఇట్లా వస్తుంది. తర్వాత ఇట్లా వస్తుంది. ఒక షేప్ వచ్చింది షేప్ వచ్చింది అనుకో ఎట్లన్నా మనం అట్లా షేప్ రావాలి. మెయిన్ సైజు షేపు అట్లా అన్నీ చేసిన తర్వాత ఈ చిన్న కిచెన్స్ కూడా చింతపండు ఇంకా సాడస్ట్తో చేసిరు. ఇది కూడా నేను ఒకటి కొనుక్కున్నా. ఈ హనుమాన్ మాస్క్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అసలు. నార్మల్గా రెస్టారెంట్స్లో లేకపోతే మన ఇంట్లోకి హోమ్ డెకర్కి ఎంత బాగుంటుందో ఇది. అంటే లుక్ కూడా ఇట్లా గ్లాసీ ఫినిష్ వచ్చింది. చాలా బాగుంది అసలు. కొమ్రవెల్లి మళ్ళీ అన్నది కూడా చేసిండ్రు వీళ్ళు. అండ్ దిస్ ఇస్ ఆల్సో సో గుడ్ అసలు. వీళ్ళ డీటెయిల్స్ కూడా ఎండ్లో పెడతా. కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి వచ్చి రీచ్ అవ్వండి. అండ్ మన పేజ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. Let's learn more about different arts together.